ఈ క్వశ్చన్ చూడగానే ఏంటి సార్ ఇట్లాంటి క్వశ్చన్లు కూడా పెడతారా మీరు అనిపిస్తుంది. ఈ క్వశ్చన్లో ప్రాబ్లం ఏంటో నేను చెప్తా. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది నాకు 25 ఉంది. 25 అంటే ఏంటి మనకు జనరల్గా 5 స్క్వేర్ అంటే ఓన్లీ 5 స్క్వేర్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఓన్లీ 5 స్క్వేర్ మాత్రమే ఉందా అంటే డినామినేటర్కి సూటబుల్గా ఇక్కడ ఏమీ లేదు. అలోవే నో క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ మన ఆప్షన్స్ కనుక తీసుకుంటే మన ఆప్షన్ టు క్వశ్చన్ రావచ్చు, క్వశ్చన్ టు ఆప్షన్ రావచ్చు. ఇక్కడ మనం కనుక తీసుకుంటే 25 ఏంటి 5 స్క్వేర్. సో ఇప్పుడు 5 స్క్వేర్ ఉన్నాయేంటి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 2 ఆప్షన్లో ఎక్స్ట్రా ఏం చేశాడు కింద 2 స్క్వేర్ యాడ్ చేశాడు. అంటే ఇప్పుడు జనరల్గా 7/5 స్క్వేర్. కింద ఏం చేశాడు 2 స్క్వేర్ మల్టిప్లై చేశాడు. అంటే పైన కూడా ఏం చేయాలి 2 స్క్వేర్ మల్టిప్లై చేయాలి. అంటే 7 × 2 స్క్వేర్ ఎంత 4/5 స్క్వేర్ × 2 స్క్వేర్ అంటే 28/5 స్క్వేర్ × 2 స్క్వేర్. సో ద ఆన్సర్ ఈస్ బి. ఇలా చేయాలి. సో దీన్ని ఏంటంటే ఇక్కడ ఇచ్చింది మీకు డైరెక్ట్ కనబడిపోతే సార్ అందులో ఆన్సర్ లేదని చెప్పడం కాదు, అక్కడ లాజిక్ చూడాలి. డినామినేటర్ ఇక్కడ ఇలా ఇచ్చాడు, ఒకసారి ఇక్కడ 3 స్క్వేర్ ఇవ్వచ్చు. సో యూ కెన్ సీ ద డినామినేటర్ అంటే దానిని ఏ నెంబర్తో మల్టిప్లై చేశాడు, ఏ నెంబర్తో డివైడ్ చేశాడు చెక్ చేయాలి. బట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెయ్యరు, అది గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్ డివిజన్లు మాత్రమే ఉంటే ఇందులో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేసి పైన 10 సబ్ట్రాక్ట్ చేసేసి అనకూడదు, అది రాదు. సో ఈ వేలో చూసుకోండి. ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు యూ చెక్ వెల్.